ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను వచ్చానని సత్య చెప్పిన తర్వాత కూడా నా ప్రస్తావన తీసుకురావద్దని ఇష్టం లేకుండా ఎందుకు మాట్లాడావు? సత్య అమృతం అయిపోయాడు, భర్త చేదైపోయాడా? వాడి వల్లనే కదా మన బంధం ఇలా అయింది. అలాంటప్పుడు వాడింట్లో ఎందుకున్నావు? అంత అవసరం ఏముంది? ఆడజాతి తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడావు కదా. ఓ ఆడదానిగా నువ్వు చేసిందేంటి? నువ్వు చేసిన దానికి సన్మానం చెయ్యాలా? ఆదర్శ మహిళ అని బిరుదుతో సత్కరించాలా? నువ్వా రోజు సత్య ఇంటికొచ్చావా? తెలియనట్టు ఈ నటనెందుకు? నాకు నిజంగా తెలీదు. అబద్ధాలు బాగా నేర్చుకున్నావు. ఒట్టేసి చెప్తున్నాను. ప్రమాణానికున్న విలువని తీయకు. ప్రమాణమైనా ప్రాణమైనా నా దృష్టిలో రెండు ఒకటే. అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు. నువ్వు వచ్చినట్టు నాకు నిజంగా తెలీదు. అయితే వాడు చెప్పాడా? వెళ్ళి వాడిని అడుగు. వాడు అబద్ధం చెప్పుంటే చెప్పు తీసుకొని కొట్టు. మా ఇంటికొచ్చి అందరికీ నీతులు బోధించడం కాదు, వాడొక బుద్ధుడని అనుకుంటున్నావు కదా, వాడిని నిలది. బావస్తే సత్య నా దగ్గర ఎందుకు చెప్పలేదు? వీణ్ణి చూసి బాధపడాలో భయపడాలో అర్థం కావడం లేదు. నువ్వు తాళిని చూసి మురిసిపోవడం అంతా సులభం కాదురా. అవని మెళ్ళో తాళి కట్టడం అంటే కష్టమని తెలుసమ్మా. కష్టాన్ని సాధించడమే విజయం కదా. అది కాదురా. అమ్మా ఇంకేం మాట్లాడుకో. అవని అవని రా. అంత సీరియస్గా వస్తుందంటే ఏదో జరిగింది. ఏంటిలా సడన్ సర్ప్రైజ్? కూర్చో అవని. అమ్మా కాఫీ తీసుకురా. కాఫీ కోసం రాలేదు సత్య. నీ నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానం కోసం వచ్చాను. ఏంటవి? నీ గురించి కొన్ని విషయాలు తెలిసాయి. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న విషయం తెలిసిపోయిందా ఏంటి? ఏం తెలిసాయమ్మా? నేను కళ్ళు తిరిగి పడిపోయిన రోజున మీ ఇంటికి తీసుకొచ్చావు కదా, ఆ రోజు నా కోసం నా బావ వచ్చాడా? వచ్చాడా అని అడుగుతున్నాను. అంటే అది నాకు నిజం కావాలి సత్య. ఎందుకంటే నాకు నిజం ఇప్పుడే తెలిసింది. ఎవరు చెప్పారు? బావే చెప్పాడు. ఎంతమందికైనా ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చెప్పగలిగే నేను, నా బావ నన్ను నిలదీస్తుంటే సమాధానం చెప్పలేకపోయాను. నేను వచ్చానని సత్య చెప్పిన తర్వాత కూడా నా ప్రస్తావన తీసుకురావద్దని ఇష్టం లేకుండా ఎందుకు మాట్లాడావు? తను వచ్చాడని నాకు తెలీదు, అయినా తను నమ్మడం లేదు. ఎందుకు అలా అబద్ధం చెప్పావు? అలా చెప్పడం వలన నీకు కలిగే లాభం ఏంటి? ఏం కోరుకుంటున్నా? అందులో నీ స్వార్థం ఏంటి సత్య? ఎందుకు మా మధ్య దూరం పెరగడానికి కారకుడివయ్యా? నీ మనసులో ఏముందో చెప్పు. మీ అబ్బాయి అలా చేయడం కరెక్టా ఆంటీ? మేలు కోరుకునేవాడు చేయవలసిన పనులేనా ఇవి? మీరు చెప్పండి. నేను కాదమ్మా, నీ ప్రశ్నలకు వీడే సమాధానం చెప్తాడు. అవని అడుగుతోంది కదా, సమాధానం చెప్పరా? అవునవని, ఆ రోజు శ్రీకర్ వచ్చాడు. నీ దగ్గర నేను అబద్ధం చెప్పాను. నువ్వు నీరసంగా ఉన్నావు.
నీతో ప్రేమగా మాట్లాడడానికి వచ్చుంటే నేను అబద్ధం చెప్పకుండా అనుమతించుండేవాణ్ణి. కానీ తను ఏం మాట్లాడాడో తెలుసా? ఏమన్నాడో చెప్పు. అవని మీద నీకంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంట్రా? నువ్వేమైనా అవనిని పెళ్లి చేసుకుంటున్నావా అని అడిగాడు. వీడు మాట మారుస్తున్నాడు. అవనిని ఒకప్పుడు నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు కదా, నాకంటే ముందు నువ్వే ఇష్టపడ్డావు కదా, అందుకే అవనికి దగ్గర కావాలని అనుకుంటున్నావా అన్నట్టు మాట్లాడాడు. ఇంత దుర్మార్గంగా ఎలా తయారయ్యావురా? అటువంటి మాటలు అప్పుడు నువ్వు వింటే మళ్ళీ గొడవ అవుతుంది కదా, అందుకే తన్ని వెనక్కి పంపించేశాను. నా బావ అలా అనడే. అది నీ గుడ్డి నమ్మకం. ఇంకే మాటలైనా అంటాడు కానీ అటువంటి మాటల్ని అనడు. అన్నాడు. హ, నేనే నమ్మలేకపోయాను. నీ మేలు కోరుకునేవాణ్ణి నేను. నీ కీడ్ని ఎందుకు కోరుకుంటాను చెప్పు. ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. అడుగమ్మా. లేదంటే శ్రీకర్నే ఇక్కడికి పిలిపించు. ఎదురెదురుగానే తేలిపోవాలి ఇలాంటి విషయాలు. పిలిపించండి, నాకేం ప్రాబ్లం లేదు, నాకేం భయం లేదు. ఎందుకంటే నేనేమి అబద్ధం చెప్పడం లేదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఎదురుగా నిలబెట్టి అడిగితే నేనెప్పుడన్నాను సత్య గేమ్ ఆడుతున్నాడు అని రివర్స్ అయిపోతాడు. నా మీద ఉన్నవి లేనివి అన్నీ చెప్తాడు. మీ మధ్య ఎన్ని గొడవలున్నా మీరు కలవాలన్నదే నా కోరిక, మీరు సంతోషంగా ఉండాలన్నదే నా ఆశ. అవని నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. చివరికి నా నీడని కూడా నమ్మలేని పరిస్థితి వచ్చింది. భర్తని నమ్మాలా, స్నేహితుడిని నమ్మాలా? ఇద్దరూ కలిసి నా జీవితంతో ఆడుకుంటున్నారు. నేను చూస్తోంది నా కొడుకునేనా? అవునమ్మా, నీ కొడుకునే. కాదురా, నువ్వు నా సత్యవి కావు. ఇన్ని రోజులు నేను చూసిన నా కొడుకు అబద్ధమైతే ఆ సత్య మంచితనమనే ముసుగు వేసుకుని తిరిగాడా? ఇంత చిన్న విషయానికే నిన్ను ఇంతలా నిలదీసింది. రేపటి రోజున నీ అసలు రూపం బయటపడితే నిన్ను క్షమించదురా.